మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఫోన్ చేస్తున్నామని, ఈ రోజు సాయంత్రంలోగా ఆయన్ను చంపుతామని ఆగంతకులు చెప్పినట్టు తెలుస్తోంది. రఘునందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని పాఠశాలలో ఓ కార్యక్రమంలో ఉండగా ఈ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన పిఏ లిస్ట్ చేశారు. వెంటనే ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఫోన్ చేస్తున్నామని, ఈ రోజు సాయంత్రంలోగా ఆయన్ను చంపుతామని ఆగంతకులు చెప్పినట్టు తెలుస్తోంది. రఘునందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని పాఠశాలలో ఓ కార్యక్రమంలో ఉండగా ఈ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఆయన పిఏ లిఫ్ట్ చేశారు. వెంటనే ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాదగిరి గౌడ్ అందిస్తారు. చెప్పండి యాదగిరి గౌడ్. ఏదైతే మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావుకి ఇవాళ మధ్యాహ్నం ఫోన్ కాల్ రావడం జరిగింది. ఆ కార్యక్రమం ఫోన్ కాల్ వచ్చిన సందర్భంలో ఆయన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి దిమ్మాయిగూడలో ఒక పాఠశాలలో ఒక కార్యక్రమంలో ఉన్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో తన పిఏ ఫోన్ లిఫ్ట్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేసి ఏదైతే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో మేము మధ్యప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాము, మేము మావోయిస్టు సంబంధించిన వ్యక్తులు మేము సాయంత్రంలోపు ఎంపీ రఘునందన్ రావుని మేము హతం చేస్తాము అని చెప్పేసి ఒక అగంతకుడు ఫోన్ చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగానే కాదు, రాజకీయంగా కలకాలం అయిపోయింది. అది ఇటీవల కాలంలో ఇలాంటి కాల్స్ అనేటువంటి ఇప్పుడు రాజకీయ నాయకులు ఇలాంటి కాల్ రావడం అనేది టెన్షన్గా మారింది. దీనికి సంబంధించిన విషయంలో రఘునందన్ రావు మెదక్ జిల్లా ఎస్పీకి అదే డీజీపీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇటీవల జరిగినటువంటి కొంత ఏదైతే మావోయిస్టుల ఎన్కౌంటర్ కానీ ఇలాంటి నేపథ్యంలో ఈ కాల్ రావడం అనేది కొంచెం చర్చనీయాంశం జరుగుతుంది. అదేవిధంగా ఇతర బీజేపీకి సంబంధించిన ఎంపీ కాబట్టి దాని మీద ఏమైనా ఆ రకమైనటువంటి ఏమైనా కార్యక్రమం ఉంటాయా లేదన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ రకంగా వాళ్ళు ఆలోచిస్తున్న విషయం చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ.